స్వామియే శరణమయ్యప్ప. స్వామి ఈరోజు బుధవారం మాది పొద్దున్నే మా పీఠంలో పూజ కంప్లీట్ చేసుకున్నాం. అయ్యప్ప స్వామి గుడికి వచ్చాం. పొద్దున్న పూజ కంప్లీట్ చేసుకుని బుధవారం కదా, అయ్యప్ప స్వామి గుడికి వచ్చాం. వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాం. రాగానే పొద్దున్నే అక్కడ పొద్దున్న హారతి దొరికింది. చక్కగా మంచి హారతి తీసుకున్నాం. పొద్దున్నే దేవుడి ఫస్ట్ హారతి అయ్యప్ప స్వామి గుడిలో హారతి ఇవ్వటం మాకు లక్కీగా ఈరోజు దొరకడం చాలా అదృష్టం. మేము హారతి తీసుకున్నాం. సంవత్సరానికి అయ్యప్పలు పెరుగుతూనే ఉన్నారు. అండ్ భక్తులకి సంవత్సరానికి అయ్యప్ప స్వామి మీద భక్తి పెరుగుతూ ఉందంటే, అంటే మన కోరికలు ఎంత బాగా తీరకపోతే అయ్యప్పని నమ్ముకున్నందుకు మన కోరికలు తీరబట్టే కదా అంతమంది భక్తులు పెరుగుతూ ఉన్నారు. సో అందరూ దేవుణ్ణి మంచిగా ప్రార్థించండి, మీ కోరికలు తీర్చుకోండి. సో ఎంతో భక్తిగా అందరూ ఇలాగే ప్రతి సంవత్సరం వేసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇంకా పెరగాలి, జనాల్లో ఇంకా భక్తి భావన పెరగాలి, భక్తుల్లో ఇంకా భక్తి భావన పెరగాలి. అయ్యప్ప అంటే మంచి భక్తి రావాలి. సో అయ్యప్ప అనేది ఒక మాల కింద చూడకండి. అది ఒక మాలే కాదు, దాన్ని ఒక డిసిప్లిన్. అది దానివల్ల స్వాములు మాల వేసుకున్నప్పుడు స్వాములు ఎంత డిసిప్లిన్గా ఉంటారు, ఎంత పొలైట్గా ఉంటారో. సో అది మనకి డిసిప్లిన్ని నేర్పిస్తుంది. సో అదే డిసిప్లిన్ మాల తీసాక కూడా అందరూ పాటిస్తే చాలా బాగుంటుంది. కానీ మనం ఏంటంటే ఆ 41 రోజులు అయ్యప్ప దీక్షలో ఉన్నన్ని రోజులు మాత్రం చాలా డిసిప్లైన్గా చాలా నిష్టగా ఉంటాం. ఫుడ్లో కంట్రోల్ ఉంటుంది. ఎక్కడ ఏమీ తినకుండా, అంటే టైం టు టైం మాత్రమే ఇది తినాలని కండిషన్ కాబట్టి ఆ టైం టు టైం మాత్రమే మనం తింటాం. కానీ అదే కండిషన్స్ మనం అలాగే ఫాలో అయితే మనం మాల విరమణ అయిన తర్వాత కూడా కొండకు వెళ్ళి వెనక్కి వచ్చిన తర్వాత కూడా మనం అదే కండిషన్స్లో అదే ఫుడ్ మెయింటైన్ చేసి అదే టైమింగ్స్ మెయింటైన్ చేస్తే మన ఆరోగ్యాలు చాలా బాగుంటాయండి. మాలేసుకున్నాక మనం కరెక్ట్గా 41 రోజులు మనం తినే ఫుడ్ చాలా కంట్రోల్డ్గా ఉంటుంది. చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ తింటాం మనం చెప్పాలంటే. ఆ ఫుడ్ చాలా బాగుంటుంది. సో అదే మనం కంటిన్యూ చేస్తే నిజంగా మన ఆరోగ్యాలు బాగానే ఉంటాయి. ఈ ఏమంటారు కొలెస్ట్రాల్స్ ఇలాంటివి ఏమీ లేకుండా కూడా మనం ఉండొచ్చు. బట్ మనం అది కంట్రోల్ చేసుకోలేం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్దామని మర్చిపోయాను. యాక్చువల్గా కొండాపూర్ అయ్యప్ప స్వామి గుడి ఉంది. మన కొండాపూర్ ఆర్టీఓ ఆపోజిట్లో అయ్యప్ప స్వామి గుడి ఉంది స్వామి. అక్కడ మన మంగళవారం నుంచి అన్నదానం స్టార్ట్ అయింది స్వామి. 41 రోజులు అక్కడ అన్నదానం జరుగుతుంది. ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న అయ్యప్ప స్వాములు ఎవరైనా ఉంటే, అక్కడ చేస్తున్న ఉద్యోగాలు చేస్తున్న జాబులు ఎవరైనా వ్యాపారాలు చేస్తున్న అక్కడ ఆ టైంకి మీరు అయ్యప్ప స్వామి ఆ టెంపుల్ కొండాపూర్ గుడికి వచ్చి మీరు అన్నదానంలో పాల్గొని మీరు మధ్యాహ్నం భిక్ష చేసుకోండి. అక్కడ ఎవరైనా సరే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా చెప్పండి. కొండాపూర్ అయ్యప్ప స్వామి గుడి కరెక్ట్గా కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ ఉంది కదా, ఆర్టీఏ ఆపోజిట్ కరెక్ట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్ క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది గుడి. సో అందులో కరెక్ట్గా 1 గంట నుంచి స్టార్ట్ అవుతుంది స్వామి. 1 గంట నుంచి స్టార్ట్ అయ్యి కరెక్ట్గా 2:30 వరకు ఉంటుంది స్వామి. ఆ స్వామి చాలా లిమిట్గా పెడతారు. సో మీరు ఆ చుట్టుపక్కల ఎవరున్నా సరే టైంకి వచ్చి మీ ఆ భిక్షని తీసుకోండి. ఆ భిక్ష ఆయన చాలా బాగుంటుంది అక్కడ కూడా భిక్ష కూడా. సో ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా సరే అక్కడికి ఆ భిక్షకి అటెండ్ అవ్వండి స్వామి. స్వామి శరణం స్వామి. స్వామియే శరణం అయ్యప్ప. స్వాములు ఎంతమంది ఉన్నారో చూడండి. అసలు పొద్దున్నే గుడికి వచ్చేసి వాళ్ళు పూజలు చేసుకున్నారు. కొంతమంది పీఠంలో కంప్లీట్ పూజ చేసుకుని గుడికి దర్శనానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే, అక్కడ కొంతమంది సన్నిధానంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి పీఠం లేని వాళ్ళు పొద్దున్నే వచ్చి ఇక్కడ అయ్యప్ప స్వామి హారతి తీసుకోవడానికి చాలామంది వస్తారు. సో కొంతమంది పీఠం లేని వాళ్ళు అలా చేస్తారు. సో చూడండి, ఏదైనా సరే అయ్యప్ప స్వామి మాల కోసం మన స్వాములు పడే ఇబ్బందులు చూడండి. అంటే అయ్యప్ప స్వామిని పొద్దున్నే దర్శించుకోవాలని ఒక ఇదితోటి పొద్దున్నే అంతమంది స్వాములు వస్తున్నారు.
అయ్యప్ప మీద రోజు రోజుకి భక్తి భావన పెరుగుతూ వస్తుంది. సో, ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఇంకా బాగా స్వాములందరికీ ఇంకా భక్తి పెరగాలి. ఇంకా భక్తులందరికీ బాగా భక్తి పెరగాలి. అయ్యప్పని బాగా పూజించండి. సో, ఆయన ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేర్తిస్తాడు.